అందరికీ నమస్తే. నేను డాక్టర్ రాజ్యలక్ష్మి, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్, ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్. సో మనం ఇవాల్టి కాలంలో చాలామందిని చూస్తున్నాము, నిద్రలేమితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇన్సామ్నియా అంటారు. వాళ్ళకి వర్క్ ప్రెషర్ అవ్వనివ్వండి, లేకపోతే ఇతరత్ర శారీరక వ్యాధులతో ఇబ్బంది పడడం వల్ల అయితేనేమిటి, చాలామందికి నైట్ నిద్ర పడుతూ ఉండదన్నమాట. సో ఇలా నైట్ బాగా నిద్ర పట్టాలంటే వాళ్ళు చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల చాలా వరకు నిద్ర సుఖంగా పట్టే అవకాశం ఉంది. అదేంటంటే ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్నాము, అందరు ఎక్కువగా స్క్రీన్ టైం ఎక్కువసేపు వాళ్ళ టైం అంతా స్క్రీన్ ముందర ఉంటారు. సో నిద్రపోవడానికంటే మీరు 10 గంటలకు నిద్రపోతారనగా 9 నుంచే మీ స్క్రీన్ ఆఫ్లో ఉంచండి. సో 1 అవర్ బిఫోర్ మీరు ఏ పని స్క్రీన్ మీద చేయకుండా ఖాళీగా ఉండడం వల్ల మంచి నిద్ర పట్టే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు పడుకునే ముందు గేదె పాలు, ఒక గ్లాస్ గేదె పాలు, ఆవు పాలు తాగకూడదండి, గేదె పాలు మాత్రం ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల కూడా మంచిగా, అంటే ల్యూక్వామ్గా చేసిన పాలు తీసుకోవడం వల్ల కూడా మంచిగా నిద్ర పట్టే అవకాశం ఉంది. ఇంకోటి ఆయుర్వేదంలో ఏమంటారంటే పాదాభ్యంగం చేసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. పాదాభ్యంగం అంటే ఫుట్ మసాజ్ అనమాట. సో ఎన్ని నువ్వుల నూనెతో కూడా, లేకపోతే కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు మీరు. ఈ 2 నూనెల్లో ఏదో ఒక నూనె ఒక 10 డ్రాప్స్ వేసుకొని బాగా మీ ఫుట్ అంటే 2 పాదాలకు ఆ నూనె అప్లై చేసి బాగా మసాజ్ చేయడం వల్ల ఒక 3 to 5 minutes మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. ఇంతేకాకుండా పడుకునే ముందు కొంచెం ల్యూక్వామ్ వాటర్తో బాత్ తీసుకోవడము, మంచి మ్యూజిక్ వినడం వల్ల కూడా మనకు మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. ఇంకా ఈ ఆయుర్వేద పరంగా తీసుకుంటే నిద్ర అనేది చాలా ముఖ్యం అనమాట. త్రయోపస్తంభాలు అంటే మన హెల్త్ను బ్యాలెన్స్ చేసే 3 పిల్లర్స్లో నిద్ర ఒకటి అనమాట. అంత గొప్ప స్థానాన్ని ఇస్తారు ఆయుర్వేదంలో నిద్రకు. సో ఈ మంచి నిద్ర వల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ కరెక్ట్గా జరుగుతాయి, బాడీ రిపేరింగ్ అనేది మనకు రెస్ట్లో నిద్ర డ్యూరింగ్ ద స్లీప్ జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని ఔషధాలు కూడా నిద్ర కోసం ఆయుర్వేదంలో చెప్తారు. సో ముఖ్యంగా ఆయుర్వేదంలో జటామాంసి అనే హెర్బ్ గురించి చెప్తారనమాట. సో ఈ జటామాంసి అనేది మీకు ఎనీ ఆయుర్వేదిక్ రా డ్రగ్స్ అమ్మే షాప్లో దొరుకుతుందనమాట. ఈ జటామాంసిని తీసుకొని కొంత కషాయంగా, అంటే ఇప్పుడు మనం జటామాంసి కొంత ఒక 5 grams తీసుకుంటే ఒక 1 glass వాటర్, 1.5 glass వాటర్ వేసి బాగా మరగబెట్టి అది 1/2 glass వచ్చేంత వరకు చేసి ఫిల్టర్ చేసుకొని రెగ్యులర్గా ఒక 1 month to 45 days ఇలా రెగ్యులర్గా ఈ జటామాంసి కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. సో అప్పటికి కూడా సమస్య మనకి పరిష్కారం కాలేదు, ఇంకా నిద్ర రావట్లేదు అంటే, సరిగ్గా నిద్ర ఇది లేదు అంటే, అప్పుడు మనము శిరోధార లాంటి ఎన్నో పంచకర్మ థెరపీస్, ఉపకర్మలు ఉంటాయన్నమాట. సో శారీరక రుగ్మతలను బాగు చేస్తూనే ఇలాంటి ఉపకర్మలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది.